ఇవన్నీ సాధ్యం. ఈరోజు యుద్ధం వల్ల ఎక్కడికక్కడ చమురు ధరలు పెరిగాయి. కానీ కేంద్రం కూడా ముందుకు వచ్చి రాబోయే రోజుల్లో మొక్కజొన్నతో ఎథనాల్ కూడా తయారు చేసే పరిస్థితికి వస్తున్నారు. మన కార్లన్నీ ఎథనాల్ ఉపయోగించుకుని పెట్రోల్ కాకుండా ముందుకు పోయే రోజులు తొందరగానే వస్తున్నాయి. నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, కష్టాల్లో ఉండే సమయంలో అధైర్యపడడం కాదు, తెలివితేటలతో ఆలోచించుకోవాలి. రెండోది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇలాంటి సమయంలో ప్రభుత్వం నాకేమిచ్చిందని కాకుండా దేశానికి నేనేం చేశామనేది మీ అందరిలో ఆలోచన రావాలి. అది వస్తే తిరుగులేని శక్తిగా భారతదేశం తయారవుతుంది, ఆంధ్రప్రదేశ్ తయారవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇక్కడి నుంచి నేను మధ్యాహ్నం హీరో మోటార్స్ గ్లోబల్ పార్ట్స్ సెంటర్ కింద ఇనాగరేట్ చేస్తున్నాం. ఒక ఇండస్ట్రీ రావాలంటే చాలా కష్టాలు ఉంటాయి, తరిమి కొట్టాలంటే ఒక్క నిమిషం పని. ఇదే హీరో మోటార్ని నేను 16-17లో కర్ణాటకకు పోతా ఉంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పెళ్లి జరిగితే ఆ ఇంట్లో ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యి నేను ఆ రోజు హామీ ఇచ్చాను, మీరు రండి, అన్ని విధాలు నేను సహకరిస్తానని. వాళ్ళు వచ్చారు, హీరో మోటార్స్ ఫ్యాక్టరీ పెట్టారు. ఈరోజు ప్రపంచానికి కేంద్రంగా ఆటో పార్ట్స్ తయారు చేసే హబ్ని మన ప్రాంతంలో పెట్టారంటే అది ఈ ప్రభుత్వం చూపించే చొరవ. రేపే మళ్ళీ జీరామ్జీ కార్యక్రమాన్ని కోడూరులో ప్రారంభిస్తున్నాం. ఎల్లుండ మళ్ళీ కడపలో రాయలసీమ స్టీల్ ప్లాంట్, అది కూడా గ్రీన్ స్టీల్ ప్లాంట్ ని ఫౌండేషన్ ఇస్తున్నాం. 2028కి దాన్ని కూడా పూర్తి చేయబోతున్నాం. నేను ఎక్కడికి పోయినా ఒకటే అడుగుతున్నా, నేను ఫౌండేషన్ వేస్తే ఎప్పుడు ఇనాగరేట్ చేస్తారో డేట్ కూడా ఫిక్స్ చేసి నెలవారీగా నాకు నివేదికలు పంపించాలి, అనుకున్న టైంలో చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నా ప్రయత్నం అభివృద్ధి, నా ప్రయత్నం సంక్షేమం, నా ప్రయత్నం ఏ ఒక్క వ్యక్తి కూడా ఇబ్బందులు లేకుండా మీకు పరిపాలన ఫలాలను అందించాలని. నిన్నే మాట్లాడాను, సర్వీస్ ప్రొవైడర్లు ఉన్నారు టెలికమ్యూనికేషన్లో 8% కొన్ని దిక్కల ఫోన్లు లీవ్, పేదవాళ్ళు కానీ అదే మరి రిమోట్ ఏరియాలో ఫోన్లు లేకపోతే అవసరమైతే ప్రత్యేకమైన సదుపాయాలు ఇస్తా. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాలతో సహా కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేసి తద్వారా ఏ పని కావాలన్నా నేరుగా అందజేసే పరిస్థితికి వస్తున్నాం. ప్రతి వారం సోమవారం వస్తే 2 గంటలు కూర్చుంటున్నాం. పరిపాలన ఫలితాలు మీకు ఎట్లంతున్నాయి, మీరు ఏ విధంగా అనుభవిస్తున్నారో అన్నీ కూడా నేను రివ్యూ చేస్తున్నాను. కానీ దురదృష్టం, మన దగ్గర ఒక పార్టీ ఉంది. ఏ పార్టీ? గొడ్డలి పార్టీ. ఇది గొడ్డలి పార్టీ అవునా కాదా అందరూ ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీరు కానీ అది గొడ్డలి పార్టీ అవునంటే మీరు కూడా ఆ పార్టీకి గొడ్డలి పార్టీగా నామకరణం చేసి ఇప్పటి నుంచే మీరందరూ ఆ పేరుతోనే పిలవాలి. సిద్ధమా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. నేను ఒకటి అడుగుతున్నా, ఎక్కడో ఉంటారు ఒకప్పుడు తీవ్రవాదులు, వాళ్ళు కనపడరు, కానీ ఒక లెటర్ పంపిస్తారు, నేను చెప్పినట్టు నువ్వు చేయకపోతే నిన్ను చంపేస్తామని. భయపడి డబ్బులు ఇమ్మంటే డబ్బులు ఇస్తారు, ఏ పని చేయమంటే ఆ పని చేసేవాళ్ళు. నేను వాళ్ళ మీద పోరాడాను. కడాన నన్ను టార్గెట్ చేశారు. టార్గెట్ చేసి తిరుపతి వెంకటేశ్వర స్వామికి ఏదైతే మనం మామూలుగా లాంఛనాలు ఇస్తాం అలాంటి లాంఛనాలు ఇచ్చే సమయంలో
నా మీద 23 క్లేమోర్ మైన్స్ పెట్టి నన్ను చంపే ప్రయత్నం చేస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగొచ్చి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఈరోజు గొడ్డలి పార్టీ చూస్తే రోజుకొక ఫేక్ న్యూస్, రోజుకొక విన్యాసం, ప్రజల్లో కులం, మతం, ప్రాంతం ఇలాంటివన్నీ చిచ్చులు పెట్టే పరిస్థితికి వచ్చాడు. మీరు ఒకసారి చూడండి, ఒకప్పుడు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే గంజాయి మ్యానుఫ్యాక్చరింగ్ హబ్. పాడేరనంగానే గుర్తొచ్చేది. అది ఒక పంట, గంజాయి పంటే ఆడ పండించేవాళ్ళు. అక్కడి నుంచి డ్రగ్స్ వచ్చేటివి. ప్రతి ప్రాంతంలో డ్రగ్స్ ఇచ్చి, గంజాయి ఇచ్చి మన పిల్లల జీవితాలతో ఆడుకున్నారు. ఒక వ్యక్తి గంజాయి గాని సేవిస్తే జీవితంలో మారడు. నేను ఏ పనైనా చేయగలుగుతాను కానీ గంజాయికి అడిక్ట్ అయిన వాళ్ళని మార్చాలంటే చాలా ప్రమాదం. తల్లులు మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాంటిది రాష్ట్రం మొత్తం గంజాయి మయమైపోయింది. గంజాయితో సమానంగా బ్లేడ్లు పట్టుకొని ఎక్కడికక్కడ రౌడీజం ప్రారంభించారు. కొన్ని సెంటర్లో వీటికి ఒక కేంద్రంగా తయారైపోయింది. ఇలాంటప్పుడు చాలా గట్టిగా ఉన్నాం. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ముందు కంటే లా అండ్ ఆర్డర్ బాగుందంటే గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. మీకు స్వేచ్ఛ ఉంది, మీరు మాట్లాడే పరిస్థితిలో ఉన్నారు. కనీసం ఈ మీటింగ్కి వచ్చి నేను ఏదైనా చెప్తే చప్పట్లు కొట్టి, లేకపోతే ఇష్టం లేకపోతే వెళ్ళిపోవడానికి కూడా స్వేచ్ఛ ఉంది. అవునా కాదా అని అడుగుతున్నా.